తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీసీ సమావేశ మందిరంలో నోడల్ అధికారులు ఇతర సంబంధిత అధికారులతో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఖచ్చితంగా అమలయ్యేలా నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఆయా అధికారుల వారీగా వారు నిర్వర్తించే విధులను కలెక్టర్ వివరించారు. ఎన్నికల పోలింగ్ సిబ్బంది నియామకం, శిక్షణా కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లను చేయాలని, ఎన్నికల నిర్వహణలో అనుభవజ్ఞులతో ఈ నెల 12వ తేదీన 22వ తేదీ శిక్షణ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని, మైక్రో అబ్జర్వర్లు కూడా శిక్షణ అందించాలని చెప్పారు. బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్, ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. ఈ విషయంలో ఎక్కడా ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. వట్లూరు ససిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసే రిసెప్షన్ సెంటర్లో అవసరమైన లైటింగ్ను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణను ఒక సవాల్గా తీసుకుని సజావుగా ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, జెడ్పీ సీఈఓ కె సుబ్బారావు, డిఆర్డీఏ పీడీఆర్ విజయరాజు, ఏపీఈపీ డీసీఎల్ ఎస్ఈపీ సాల్మన్ రాజు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డిఎస్వి శ్రావణ్ కుమార్, డీటీసీ కేఎంఎస్వి కృష్ణారావు, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ వి శ్రీలక్ష్మి, జిల్లా అగ్నిమాపక అధికారి సిహెచ్ రత్నబాబు, ఎల్డీఎండి నీలాద్రి, మున్సిపల్ కమిషనర్ ఏ భానుప్రతాప్, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ఆర్ మాలతి, తహసీల్దార్ జీవి శేషగిరి, కలెక్టరేట్ ఏవో నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు. కృష్ణా గుంటూరుకు వెళ్ళాల్సి 4 స్టేషన్లు చింతలపూడి మనకు వస్తాను. రిసెప్షన్ సెంటర్లో మనము రిసెప్షన్ తీసుకు ఏ రోజు 27th నైట్ నుంచి 28th వరకు మనకు రిసెప్షన్ సెంటర్ నుంచి ఐటమ్స్ వస్తూ ఉంటాయి. సో 6 డిస్ట్రిక్ట్స్ నుంచి అన్నీ మనం ఇక్కడ తీసుకుంటున్నాము. మనం సిఆర్ఐటి కాలేజ్లో నోటిఫై చేశాము. స్ట్రాంగ్ రూమ్ అక్కడికి వాళ్ళ నాలెడ్జ్ ఎప్పుడు కూడా ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ అక్కడే, రిసెప్షన్ అక్కడే, కౌంటింగ్ అక్కడే మనం చేయబోతున్నాము. సో ఇప్పుడు సిఆర్ఐటి కాలేజ్లో ఫస్ట్ రిసెప్షన్ ఇమీడియట్గా 27 చేయవలసిన రిసెప్షన్కి కావాల్సిన ఫెసిలిటీస్ ఏవి ఉన్నాయో కిందనే ఒక బిల్డింగ్ అడ్డంగా బయటనే రిసెప్షన్ చేసినట్టు ప్రపోజ్ చేశారు. అదే కానీ కాకినాడ దేవాలయం డివిజన్ ఆఫీసర్స్ డెలిగేట్ చేస్తున్నామన్నారు. అందుకని అది కౌంటర్ మనకు అవసరం లేదు. యాక్చువల్గా 12 పెట్టారు. ఒక ఎంక్వైరీ కన్నా ఏఎస్ఆర్ అట్లా కౌంటర్ అలాగా మనం కూడా ఇంటర్మీడియట్ గా ఆడియో వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చారు. సో అయితే మనం 2 యూనిట్లు ఇవ్వాలి వాళ్ళకి. సో అట్లా కావాలంటే ఎగ్జాక్ట్ నెంబర్స్ ఎంక్వైరీ పోయాక ఓకే, కానీ రిసెప్షన్ సెంటర్కి యాక్చువల్గా మ్యాన్ పవర్ ఇవ్వాలి. వీళ్ళు వెళ్ళి మీ బ్యాగ్ వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్ కంటిన్యూస్గా ఫుడ్ టీ వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి సప్లై ఇవ్వాలి. కాజెస్ హ్యూజ్ ఎనీవేస్. ఇప్పుడు రెవెన్యూ డివిజన్ ఆఫీసెస్ తీసుకుంటారు. ఫస్ట్ ఆడియో మాత్రమే వస్తుంది. ఆడియో గారు నెక్స్ట్ ఆయనతో పాటు అసిస్టెంట్స్ కవర్లు చూపించారు. సో వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఫెసిలిటీస్ 24/7 కిచెన్ మీరు నడపాలి. బికాస్ ఇట్ విల్ వెరీ హెక్టిక్ ఫర్ ఎవ్రీబడి. మీరు కూడా